హాయ్ హలో గైస్ ఈరోజు మనం కంటెంట్ మోడిఫైయర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మన ప్రీవియస్ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది మనకి వీడియో కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియోలో కొంతమంది మన కామెంట్స్లో చెప్పారు. మీకు ఒకవేళ ఈ వీడియో అన్నది నచ్చింది, నేను చెప్పే వే అన్నది మీకు తెలిసిన ఓకే అన్నప్పుడు నేనైతే కంటిన్యూ చేస్తాను ఇంకా ఫర్దర్ క్లాసెస్ అన్నవి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం కంటెంట్ మోడిఫైయర్ గురించి తెలుసుకుందాం. కంటెంట్ మోడిఫైయర్, ఈ కంటెంట్ మోడిఫైయర్ అన్నది మనకి SAP CPIలో SAP CPI క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ అండి ఫుల్ ఫామ్. CPIకి ఓకేనా, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ ఇది రాసుకోండి మీరు. CPI అంటే ఏందని చెప్పి చాలామంది అడుగుతారు, సో ఆ టైంలో చెప్పడానికి యూజ్ అవుతుంది. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది వచ్చేసేసి కంటెంట్ మోడిఫైయర్. కంటెంట్ మోడిఫైయర్ అంటే ఏంటి అన్న దాని గురించి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఆ టైంలో ఏం చెప్పాలి ఏంటి అన్న దాని గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ కంటెంట్ మోడిఫైయర్ అని చెప్పి ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు దీని గురించి కంప్లీట్గా దీని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఇదే వీడియోలో ఫ్లో కూడా ఎట్లా రన్ అవుతుంది ఏంటన్న దాని గురించి కూడా చూపిస్తాను మీకు. అది లోపలగా ఇంటర్నల్గా మనకి ఎట్లా ఉంటుంది, ఆ ప్యాలెట్ ఆప్షన్ ఏంటన్న దాని గురించి కూడా. ముందుగా చూసుకున్నట్లయితే కంటెంట్ మోడిఫైయర్ మనకు ఫస్ట్ మనకి ఏదైతే పేలోడ్ వస్తుందో, ఏదైనా డేటా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్కి మనం తీసుకున్నట్లయితే మనకి ఒక బస్ అనుకోండి. ఒక బస్ని తీసుకున్నట్లయితే మన ఎగ్జాంపుల్కి ఒక విజయవాడ బస్ అనుకోండి, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ వెళ్తుందంటే ఎట్లా, మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి ఏమవుతుంది, బస్సుని మీరు ఏమనుకుంటారంటే డేటా అనుకోండి. ఇది విజయవాడ కదా, EIJ అనుకోండి. జస్ట్ ఇక్కడ నుంచి HYD హైదరాబాద్ బస్ వెళ్తుంది అనుకోండి. ఓకేనా, ఇట్లా మనకి బస్సు వెళ్తుంది అనుకోండి. ఈ డైరెక్షన్లో బస్సు వెళ్తుంది, విజయవాడ నుంచి హైదరాబాద్కి బస్సు వెళ్తుంది అనుకోండి. ఈ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు మనం దీన్ని డేటా అనుకోండి, బస్ని డేటా అనుకోండి. విజయవాడ నుంచి మనకి హైదరాబాద్కి డేటా అన్నది తీసుకువెళ్తుంది, అవునా. అదేవిధంగా మన కంటెంట్ మోడిఫైయర్లో కూడా ఏం చేస్తుందంటే ఇన్కమింగ్, ఇన్లో ఉన్నటువంటి పేలోడ్ ఏదైతే ఉందో, ఈ పేలోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసేసి మనకి ఇన్లో ఉన్నటువంటి పేలోడ్ని తీసుకువెళ్ళి డెస్టినేషన్ ఎక్కడికి, హైదరాబాద్. ప్యాసింజర్స్నే పేలోడ్ అనుకుంటే ఇది ఏం చేస్తుందంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తుంది, దాంతోపాటు డేటాని కూడా తీసుకువెళ్తుంది. ఓకేనా, సేమ్ అదేవిధంగా వచ్చే డేటా ఏదైతే ఉందో ఈ డేటాలో మనం విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ బుక్ చేసుకుంటే మనకి మధ్యలో ఆపి వేరు చోట్ల నుంచి పిక్ చేస్తున్నారు చూసారా. అదేవిధంగా ఒకవేళ ఇది బస్ ఏంటంటే ఒకవేళ ఫిల్ అయింది అనుకోండి, విజయవాడలో డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అట్లా కాదు, మనం రిజర్వేషన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ లొకేషన్ నుంచి వెళ్తున్నామో ఆ లొకేషన్ నుంచి డేటాని కూడా పిక్ చేసుకొని మనకి హైదరాబాద్ వరకు, డేటా అంటే ఏంటి, ఇక్కడ ప్యాసింజర్స్ని పిక్ చేసుకొని ఆ లొకేషన్ నుంచి హైదరాబాద్కి తీసుకువెళ్తుంది. ఏం చేస్తుంది ఇప్పుడు కంటెంట్ మోడిఫైయర్ అన్నది, ఎట్ ఏ టైం నార్మల్గా మనకి ఏదైతే పేలోడ్ వస్తుందో దాన్ని తీసుకువెళ్తుంది, విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్యాసింజర్స్ని తీసుకువెళ్తుంది. దాంతోపాటు కొంతమంది వేరే చోట స్టాప్ నుంచి పిక్ చేసుకోండి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి బస్ టికెట్ ఆప్షన్ని. అదేవిధంగా మనకి వేరే డేటా ఏదైనా వచ్చిందనుకోండి, ఆ డేటాని కూడా యాడ్ చేసి డేటా అంటే ఏంటి, ఇంకొక ప్యాసింజర్స్ని అట్లా యాడ్ చేసుకుంటూ హైదరాబాద్ వరకు అయితే రీచ్ అవుతుంది. ఓకేనా, అట్లానే మీరు ఇన్కమింగ్ పేలోడ్లో ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ అన్నది ఎట్లా మనకి పనిచేస్తుందంటే వచ్చే పేలోడ్ని తీసుకువెళ్తుంది,
దాంతోపాటు ఇంకొంచెం ఏదైనా యాడ్ మోడిఫికేషన్ చేయాలన్న పాసిబిలిటీ అవుతుంది. దాంతోపాటు ఏదైనా మెసేజ్లో వస్తున్న మెసేజ్లో ఏదైనా డిలీట్ చేయాలనుకోండి ఆ పర్టికులర్ ఫీల్డ్ని, అది ఇగ్నోర్ చేయడానికి కూడా మనకి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? కంటెంట్ మోడిఫైయర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇందులోపల ఈ కంటెంట్ మోడిఫైయర్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కంటెంట్ మోడిఫైయర్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి 1 by 1 ఆప్షన్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా కంటెంట్ మోడిఫైయర్ ఏం చేస్తుంది ఏంటన్న దాని గురించి. మీకు సింపుల్గా చిన్న మీకు ట్యాగ్ లైన్ లాగా ఒక 2 or 3 లైన్స్లో చదువుతాను. అది మీకు ఇంటర్వ్యూ టైంలో చదివితే కంటెంట్ మోడిఫైయర్ అంటే ఏంటి అన్న దాని గురించి మీకు వాట్ ఈస్ కంటెంట్ మోడిఫైయర్ క్వశ్చన్ రాసుకోండి. కంటెంట్ మోడిఫైయర్ అన్నది మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి కూడా మీకు ఈ క్వశ్చన్లో అనగానే మీరు ఏమేమి చెప్పాలి అన్న దాని గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా కంటెంట్ మోడిఫైయర్ అసలు ఏంటి, ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి. మీరు కింద కామెంట్స్లో చెప్పండి నాకు. ఇప్పుడు మనకి కంటెంట్ మోడిఫైయర్ గురించి మనం ఎట్లా యూజ్ చేస్తాం అన్న దాని గురించి ఒక చిన్న డయాగ్రామ్ లాగే చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఇది వచ్చేసి సెండ్. ఓకేనా? సెండర్. ఇది వచ్చేసి రిసీవర్. నేను మన పాత వీడియో చూస్తే మీకు ఇది అర్థమైపోద్ది సెండర్ అంటే ఏంది, రిసీవర్ అంటే ఏంటి అని చెప్పి. ఇక్కడ నుంచి ఇట్లా కనెక్షన్ ఉంటుంది. కాకపోతే మధ్యలో ఏముంటుంది, ఇట్లా ఎండ్ పాయింట్స్ 2 ఉంటాయి. ఈ మధ్యలో మనకి మీకు ఇంకా క్లియర్గా నేను రియల్ టైం ఫ్లోలో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమయ్యే విధంగా కూడా చదువుతాను. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ 2 రౌండ్స్ వచ్చేసి ఇక్కడే ఉంటాయి. ఇవి వచ్చేసేసి మనకి ఇక్కడ నుంచి ఈ 2 డాట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మనం అడాప్టర్స్ 2 sides అడాప్టర్సే వాడతాం మనం. ఓకేనా? ఈ రెండింటిని సెండర్ రిసీవర్ని కన్వర్ట్ చేయడానికి అది నేను మీ రియల్ టైంలో ఏం అడాప్టర్ వాడతాం ఏంటన్న దాని గురించి మీకు క్లియర్గా చదువుతాను. సో అంతకంటే ముందు ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, ఇక్కడ ఎండ్. ఇవి 2 ఎండ్స్ మధ్యలో కంటెంట్ మోడిఫైయర్ ఇట్లా యాడ్ చేస్తాం మనం. ఓకేనా? కంటెంట్ మోడిఫైయర్ అనుకోండి. ఈ కంటెంట్ మోడిఫైయర్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? జస్ట్ మీకు థియరిటికల్గా చదువుతున్నానండి, ఏది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి. మీకు రియల్ టైం కూడా చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు థియరిటికల్గా వినండి. థియరిటికల్గా విన్న తర్వాత అక్కడికి వెళ్తే మీకు నేను ఏం చదువుతున్నాను అన్నది అర్థమవుతుంది, ఇది మీరు క్లియర్గా విన్నట్లయితే. ఓకేనా? ఆ తర్వాత మీకు రియల్ టైంలో ఒక ఎండ్ టు ఎండ్ సినారియోస్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక దీని లోపలికి వెళ్ళినట్లయితే కంటెంట్ మోడిఫైయర్ ప్యాలెట్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ నేను యాడ్ చేశాను చూసారా, ఇదిగోండి ఇక్కడ నేను మీకు యాడ్ చేశాను చూసారా. ఇదే విధంగా మనం రియల్ టైంలో సిస్టంలో కూడా యాడ్ చేస్తాను, అది అప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్గా చూపిస్తాను. అంతకన్నా ముందు మనం ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ తెలుసుకుందాం. టెక్స్ట్ టైప్లో నేను ఏం చదువుతున్నాను ఏంటన్నది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కంటెంట్ మోడిఫైయర్ లోపల మనం యాడ్ చేసిన తర్వాత ప్యాలెట్, దాన్ని క్లిక్ చేసినట్లయితే యాడ్ ప్యాలెట్ని క్లిక్ చేసినట్లయితే కింద మనకి ఇట్లా ఉంటుంది. దీనికి ఇట్లా ఉండి ఒక టాస్క్ బార్ లాగా, అంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ పై నుంచి స్లైడ్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి చూసారా, అట్లా కింద నుంచి ఇట్లా డ్రాగ్ చేయగానే మీ మౌస్తో దీన్ని డ్రాగ్ చేయగానే ఇక్కడ దీని లోపల ఆప్షన్స్ వస్తాయి కొన్ని, వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు 1 by 1. మొదటిగా చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ది జనరల్. ఓకేనా? జనరల్ అని ఉంటుంది. ఆ తర్వాత మెసేజ్ హెడర్. ఓకేనా? ఆ తర్వాత ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. ఓకేనా? ఆ తర్వాత మెసేజ్ బాడీ అన్నది వేరే కలర్తో రాస్తాను ఎందుకంటే ఇక్కడ సరిపోదు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? మనకి ఇవి ఆప్షన్స్ ఉంటాయి.
ఓకేనా, ఇదంతా ఒకటే. జనరల్, మెసేజ్ హెడర్, ఆ తర్వాత ఎక్స్చేంజ్ ప్రాపర్టీ, ఆ తర్వాత మెసేజ్ బాడీ, ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఇక వీటి లోపల ఇంకా మనం సబ్ ఆప్షన్స్, మనం ఏది ఏ ఆప్షన్ అన్నది ఎట్లా వాడతాం ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇక ముందుగా చూసుకున్నట్లయితే మెసేజ్ బాడీ అన్నది క్లిక్ చేయగానే మనకి లోపల వచ్చేసేసి ఈ జనరల్ ఏదైతే ఉందో ఈ జనరల్ లోపల 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా, అవి ఏమేమిటి అంటే మొదటిది వచ్చేసేసి మనకి ఈ మెసేజ్ జనరల్ అన్న క్లిక్ చేసిన తర్వాత దీని లోపల ఉండేటటువంటిది ఏంటిదంటే మొదటిగా వచ్చేసి క్రియేట్, ఆ తర్వాత డిలీట్. సారీ, కొంచెం మిస్టేక్ అయింది. ఓకేనా, క్రియేట్ డిలీట్ అని ఉంటుంది. ఏంటంటే ఈ క్రియేట్ డిలీట్ అన్నది మీరు వచ్చేటటువంటి మనకి ఏదైతే పేలోడ్ ఉందో మీకు ఫస్ట్లో చెప్పాను చూసారు, ఆ పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా, డిలీట్ చేయాలనుకుంటున్నారా, లేదు మీరు ఏదైనా ఫీల్డ్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, ఆ పేలోడ్కి వచ్చే పేలోడ్కి ఇంకేదైనా ఫీల్డ్ని యాడ్ చేసి ఆ ఫీల్డ్ని వచ్చినటువంటి పేలోడ్తో పాటు అటాచ్ చేసి పంపించాలనుకుంటున్నారా అన్న దాని గురించి ఇక్కడ మీరు చూస్ చేయాల్సి ఉంటుంది. జనరల్లో ఇక్కడ 1, 2 ఈ 2 ఆప్షన్స్ అన్నది చూస్ చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. ఓకేనా, మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా, డిలీట్ చేయాలనుకుంటున్నారా అన్నది మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు సింపుల్ సినారియో ఒకటి చూపిస్తాను కదా, ఆ టైంలో మీకు అది అర్థమవుతుంది. ఓకేనా, ఇక మెసేజ్ హెడర్ అంటే ఏంటి, ఆ తర్వాత మెసేజ్ హెడర్ తెలుసుకున్న తర్వాత మిగతా చూద్దాను. మెసేజ్ హెడర్ గురించి చూసుకున్నట్లయితే మెసేజ్ హెడర్లో మీరు ఫీల్డ్స్ ఉంటాయి కొన్ని, ఆ ఫీల్డ్స్ ఏమేంటి అన్న దాని గురించి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్. ఆ తర్వాత సేమ్ దీంట్లో ఏదైతే ఫీల్డ్స్ ఉంటాయో సేమ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో కూడా అవే ఉంటాయి. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో మీరు ఏదైతే డిక్లేర్ చేస్తారో అది మీరు ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో ఉంది చూసారా, మీకు ఇక్కడ బ్లాక్ కలర్తో చూపిస్తున్నా చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో ఉంది చూసారా, ఇంటిగ్రేషన్ ఫ్లో విత్ ఇన్ ద ఫ్లో మాత్రమే మీరు ఏదైనా డిక్లేర్ చేసినా అది యాక్సెస్ చేయగలుగుతారు. ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోలో మాత్రమే. ఏది, ఈ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ ఉంది చూసారా, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అన్నది ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంది చూసారా, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోలో మాత్రం ఇది ఈ బ్లాక్ కలర్తో రౌండ్ చేసి ఉంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్తో ఇదిగోండి, ఆగండి, ఈ కలర్తో మీకు టిక్ చేస్తున్నా చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో ఈ బాక్స్ లోపల ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేయడానికి కుదురుతుంది. ఓకేనా, అది ఎండ్ రిసీవర్, ఈ రిసీవర్ ఉన్నారు చూసారా, ఇక్కడ దాకా మనకి యాక్సెస్ అయితే కుదరదు. ఇదేంది ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో ఇన్ఫర్మేషన్ అన్నది మీరు ఏదైనా మోడిఫై చేసినా ఏం చేసినా సరే విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రమే, ఈ ఫ్లో లోపల మాత్రమే యూజ్ చేయగలం. అదే మనం మెసేజ్ హెడర్ అని చూసారా, ఈ మెసేజ్ హెడర్ అన్నది ఎక్కడ దాకా వెళ్తుందంటే ఎండ్ ఆఫ్ ద రిసీవర్ దాకా మనకి ఏంటంటే యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది మనకి ఈ మెసేజ్ హెడర్ అన్నది. ఓకేనా, ఇప్పుడు వీటి రెండింటి మధ్య ఇంకొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు 1 by 1 అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇది కంటెంట్ మోడిఫైర్లో మెసేజ్ హెడర్, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేయండి, ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేయండి, మీకు సేమ్ ఆప్షన్సే ఉంటాయి. సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ ప్రాపర్టీ తీసుకోండి, హెడర్ తీసుకోండి, రెండిట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నాను కాబట్టి దీంట్లో మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 6 ఆప్షన్స్ ఉంటాయి. ముందుది వచ్చేసేసి యాక్షన్, ఓకే, ఆ తర్వాత వచ్చేసేసి నేమ్, ఆ తర్వాత వచ్చేసేసి టైప్, ఆ తర్వాత వచ్చేసేసి డేటా టైప్, ఆ తర్వాత వచ్చేసేసి వాల్యూ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి డిఫాల్ట్.
మీకు రియల్ టైంలో నేను ఫ్లో అయితే రెడీ చేస్తాను చూసారా, ఆ టైంలో వీటి గురించి క్లియర్గా ఎండ్ టు ఎండ్ మొత్తం మీకు ఏ ఆప్షన్ ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి గురించి తెలుసుకుందాం. ముందు థియరిటికల్ తెలుసుకోండి, ఆ తర్వాత రియల్ టైంది చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే యాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ కానీ హెడర్ కానీ రెండిట్లో మీరు ఏది చూసినా యూస్ చేసినా సరే, ఈ యాక్షన్లో ఏం యూస్ చేస్తాం మనం, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే క్రియేట్ ఆర్ డిలీట్, ఏదైనా ఫీల్డ్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆ ఫీల్డ్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారా ఇన్కమింగ్ పేలోడ్ నుంచి అన్నది ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే డిలీట్ చేయాలనుకుంటున్నారా అన్న దాని గురించి మీరు నీకు క్లియర్గా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను రియల్ ఫ్లో చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ థియరిటికల్గా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క్రియేట్ డిలీట్ అన్నది చూస్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ నేమ్, ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్. ఈ నేమ్ అన్నది ఏంటిదంటే స్ట్రింగ్. తెలుసా మీకు స్ట్రింగ్లో వేరియబుల్స్ తెలుసు కదా మీకు. వేరియబుల్ అంటే ఏంటి, చేంజ్ అవ్వడానికి ఆప్షన్ ఉంది, ఓకేనా. చేంజ్ అవ్వడానికి ఆప్షన్ ఉంది మనకి వేరియబుల్లో, ఓకేనా. సో దాని గురించి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కొంచెం ఐడియా ఉంటే వేరియబుల్ అంటే ఏంటన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళకైతే నేను అంత స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం లేదండి, వేరియబుల్ అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఒకే అబ్బాయి, ఓకేనా. సేమ్ టు సేమ్, ఓకే, సేమ్ టు సేమ్. కాకపోతే ఇతన్ని కాలేజ్లో వచ్చేసేసి ఫుల్ నేమ్తో పిలుస్తారు, ఓకేనా. ఫుల్ నేమ్ అంటే ఏమని ఉంటుంది కాలేజీలో ఫుల్ నేమ్ అంటే ఏమని అంటారంటే, ఎగ్జాంపుల్కి రవి అనుకోండి, RAVI, రవి అన్నది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నా. రవి అనుకోండి, ఇంటి పేరు ఏదో ఒకటి LO MO KO GO ఏదో ఒకటి పెట్టుకోండి, ఓకేనా. రవి అనుకోండి, రవి అని అనుకొని కాలేజీలో రవి అని పిలుస్తారు, ఓకేనా. అదే మనకి ఇంటి దగ్గర అనుకోండి, ఏదో నిక్ నేమ్ ఉంటుంది. నిక్ నేమ్ అంటే ఏంటిది, నిక్ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఏమని చెప్పి పెడదాం, బంటి, ఓకే. బంటి అని పిలుస్తారు. ఇంటి దగ్గర ఏం బంటి అని పిలుస్తారు, కాలేజీలో ఏమో రవి అంటే సర్నేమ్తో సహా పిలుస్తారు. ఈ బంటి అనే నేమ్ అన్నది కాలేజీలో వాళ్ళు చాలామంది తెలియదు, ఇంటి దగ్గర మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు. సో అదేవిధంగా మనకి ఈ నేమ్ అనేది ఏదైతే ఉందో ఈ నేమ్ని తీసుకోండి. ఇదే బంటి, ఓకే. బంటి అంటే ఏంటి, నిక్ నేమ్, ఓకే. ఇక్కడ ఆ వాల్యూ, మీరు ఏ వాల్యూని కాల్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి వాల్యూ అంటే ఏమని అంటారు, మనం ఇక్కడ వాల్యూని దేన్ని కాల్ చేయాలనుకుంటున్నాం, రవి, ఓకేనా. రవి అనే పర్సన్ని కాల్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఏం లేదు, నేమ్ దగ్గర ఈ డేటా టైప్ ఏదైతే ఉందో ఈ డేటా టైప్ అన్నది కాల్ చేస్తున్నాం, ఓకేనా. ఏం లేదు, మనం ఈ రవిని ఈ నిక్ నేమ్ ఒకటి పెట్టేసుకొని అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం పిలవాల్సిన డేటాకి ఒక రిఫరెన్స్ నేమ్, ఒక వ్యక్తి ఉన్నాడు, కాకపోతే ఆ వ్యక్తికి ఇంకో పేరు పెట్టి ఆ పేరుతో మనం ఏంటంటే డేటాని కాల్ చేసుకుంటాం. ఇది సింపుల్గా మీకు అర్థమైంది కదా. వేరియబుల్స్ గురించి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. వేరియబుల్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషికి 2 పేర్లు ఉంటాయి. ఇంటి దగ్గర ఒక పేరు ఉంటుంది, నార్మల్ కాలేజీలో ఒక పేరు ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న పేరు మీకు తెలియదు, అయినా సరే
ఆ ఇంటి దగ్గర ఉన్న పేరుని పెట్టి పిలిచినా సరే ఆ మనిషి పలుకుతాడు. కాకపోతే ఆ మనిషి రియాలిటీ కాలేజ్ డేటాబేస్లో ఏమని పేరు ఉంటుంది, ఎల్ రవి అని ఉంటుంది. ఎల్ రవిని రిఫరెన్స్ నేమ్ పెట్టేసేసి మనం ఏం చేస్తున్నామంటే బంటి అనే పేరుతో మనం అయితే కాల్ చేస్తున్నాం. ఓకేనా? ఈ డేటా అన్నది ఇక్కడ మనకి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. ముందుగా చూసుకున్నట్లయితే చాలా అంటే ఒక 100-1000 ఉండవు, ఒక 6 ఉంటాయి. వాటి గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్లో ఉందనుకోండి, ఇక్కడ మీరు ఏమైనా పెట్టండి. ఇక్కడ మీరు ఈ యాక్షన్లో క్రియేట్ పెట్టండి, డిలీట్ పెట్టండి, నేమ్లో ఏదైనా పెట్టండి, డేటా టైప్లో ఏదైనా పెట్టండి, వాల్యూలు ఏమైనా పెట్టండి, పెట్టకపోండి, ఏదైనా ఇన్సర్ట్ చేయండి. డేటా ఇన్సర్ట్ చేయకపోండి, ఈ పెట్టిన డేటా పెట్టకపోయినా సరే మీకు ఈ కాన్స్టెంట్ అనేది ఫస్ట్ ఆప్షన్ అన్నది ఉందనుకోండి అక్కడ ఈ డేటా టైప్లో, ఇక మీరు ఏం చేసినా సరే అది కాన్స్టెంట్ డేటానే పోతుంది. ఓకేనా? మీరు ఇక్కడ ఏ డేటా అయితే పెడతారో ఆ డేటా మాత్రమే పోతుంది. మీరు ఇంకా వేరే డేటాని యాక్సెస్ చేయడానికి కుదరదు. ఓకేనా? ఇక కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే పోతుంది. మీరు ఇక్కడ ఏదైనా డేటాని కాల్ చేసి ఆ డేటాని నేను పంపిస్తానంటే ఇక్కడ కుదరదు కాన్స్టెంట్ డేటాలో. ఓకేనా? ఆ తర్వాత గ్లోబల్ వేరియబుల్ చూసుకున్నట్లయితే వన్ బై వన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఏమేం డేటా ఉన్నదన్నది రాసుకుందాం. గ్లోబల్ వేరియబుల్, ఆ తర్వాత వచ్చేసేసి హెడర్, ఆ తర్వాత లోకల్ వేరియబుల్, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి 5 ప్రాపర్టీ, ఆ తర్వాత 5 వచ్చేసి 5 అయిపోయింది కదా, 6 ఇది లాస్ట్ది ఎక్స్పాత్. ఓకేనా? ఇందులో మనం మెయిన్గా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే హెడర్, ప్రాపర్టీ, ఎక్స్పాత్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటారా, కాన్స్టెంట్ అంటారా. కాన్స్టెంట్ కూడా వాడతాం. లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అన్నది రేర్. లోకల్గా డిక్లేర్ చేసిన వేరే వాల్యూని మనం కాల్ చేసుకోవడానికి లోకల్ వేరియబుల్ని, ఆ తర్వాత గ్లోబల్గా డిక్లేర్ చేసినటువంటి వాల్యూని కాల్ చేసుకోవడానికి గ్లోబల్ వేరియబుల్ని అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఇవి రెండు కూడా. ఓకేనా? లోకల్గా ఏదైనా డిక్లేర్ చేస్తే అది ఏంటంటే రియల్ టైంలో నేను ఫ్లో చేసి చూపించేటప్పుడు మీకు ఈ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ ఎట్లా అన్న దాని గురించి క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా చెబుతున్నాను, చూసారా? హెడర్ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ చెప్పాలంటే నేను రియల్ టైంలో మీకు చూపిస్తాను కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేసి ఫ్లో రెడీ చేసేటప్పుడు. ఇక చెప్పాను కదా, యాస్టీస్ గ్లోబల్ వేరియబుల్ అంటే గ్లోబల్గా డిక్లేర్ చేసిన వాల్యూని మనం కాల్ చేసుకోవడానికి గ్లోబల్ వేరియబుల్ అంటారు. లోకల్గా డిక్లేర్ చేసిన దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ రెండు క్లియర్ అయిపోయినాయి. ఇక కాన్స్టెంట్ అన్నది క్లియర్ అయిపోయింది. ఇక హెడరు హెడరు ప్రాపర్టీ ఎక్స్పాత్ అంటారు. హెడరు ప్రాపర్టీ ఎక్స్పాత్ నుంచి గురించి తెలుసుకున్నట్లయితే మీరు ఇక్కడ హెడర్ అన్నది ఎక్కడ ఉంది? ఇదిగోండి హెడర్, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ హెడర్, ఇది ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. ఈ హెడర్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో మీరు ఏదన్నా ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈ ఫీల్డ్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్లా బాక్సులు ఉంటాయి. ఈ బాక్సుల్లో ఉన్నటువంటి డేటాని మీరు యాక్సెస్ చేయాలనుకోండి, ఈ డేటా ఇలా ఫీల్డ్స్ ఉంటాయి. ఆప్షన్స్ లాగా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి లోపల ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఈ డేటా టైప్ ఉంది చూసారా, దీని లోపల ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. వీటిని చూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు హెడర్ అనేది చూస్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే డేటా టైప్లో మీరు ఏదైతే హెడర్లో డిఫైన్ చేస్తారో ఇక్కడ మీరు నేమ్ అనేది ఉంది చూసారా, ఇక్కడ ఈ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ని యూస్ చేసుకొని మీరు వేరేగా ఐఫ్లోలో కూడా దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, బంటి, అసలు నేమ్ ఏంటిది, ఎల్ రవి అనే పేరుని నేను అసలు డేటా ఏంది, అతనికి సంబంధించిన మొత్తం డేటా కావాలంటే బంటి అని క్లిక్ చేసి అక్కడ నేను కాల్ చేయగానే రవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. మీకు రియల్ టైంలో చూపిస్తాను. అది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వాలని చెప్పి రియల్ లైఫ్ సినారియో గురించి చదువుతున్నా. ఓకేనా?
ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూ ఉంది చూసారా, ఇక్కడ వాల్యూలో మీరు హెడర్ అనేది చూస్ చేసుకున్నారు అనుకోండి, అది ఒక వేరియబుల్ టైప్ అనుకోండి. ఆల్ టైమ్స్ మీరు ఇక్కడ ఏం ఫీడ్ చేయాలి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే జావా లెంగ్ డాట్ స్ట్రింగ్ string. ఓకేనా. స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. అది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ స్ట్రింగ్లో మామూలు స్ట్రింగ్ రాసేస్తూ ఉంటారు, ఏంది అవుట్పుట్ రావట్లేదు అని చెప్పి కొట్టుకుంటారు. అది నేను మీకు రియల్గా వర్క్ చేసేటప్పుడు అది కూడా చూపిస్తాను. సో ఇవి ఇక్కడ ఉన్న డేటా ఏం రాలేదనుకోండి, డిఫాల్ట్ అని ఉంది చూడండి. ఈ డిఫాల్ట్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, అరే బాబు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాకపోతే డిఫాల్ట్ ఏదో మెసేజ్ రాసి పెడతారు. సో ఈ ఫ్లోలో ఇది పనిచేయట్లేదు అబ్బాయి, దానివలన డిఫాల్ట్గా నువ్వు వెళ్ళిపో. డిఫాల్ట్ అంటే ఏంటి, అదే కదా అర్థం. ఈరోజు స్కూల్ ఉందా లేదా, కాలేజ్ ఉందా లేదా, కాలేజ్ ఉందనుకోండి ఉంది, లేదనుకోండి లేదు అని తెలుస్తుంది కదా మనకి. అట్లానే ఉందా లేదా అన్న దాని గురించి తెలియనప్పుడు డిఫాల్ట్గా అది సస్పెన్స్లో ఉందంటారు చూసారా, బాబు అది వర్క్ అవుతుంది, ఇది సస్పెన్స్లో ఉంది, సో అవుట్పుట్ రావడానికి ఇంక ఛాన్స్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఈ బంటి అనే దాన్ని కాల్ చేయగానే ఎల్ రవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం మనకి అక్కడ దొరకలేదనుకోండి, మనకి ఏం వెళ్ళిపోతుంది, డిఫాల్ట్గా ఉన్న వాల్యూ అన్నది వెళ్ళిపోతుంది. ఇది హెడర్కి వర్తిస్తుంది, ప్రాపర్టీకి వర్తిస్తుందండి. మీరు ఇక్కడ ఏం చూస్ చేసినా సరే, హెడర్ని చూస్ చేసినా, ప్రాపర్టీని చూస్ చేసినా సరే, హెడర్లో ఇక్కడ మీకుంది చూసారా, హెడర్కి సంబంధించిన వాల్యూని ప్రాపర్టీలో కాల్ చేయాలంటే ఈ ఆప్షన్స్ రెండిట్లో ఉంటాయి, హెడర్లో ఉంటాయి, ప్రాపర్టీలో ఉంటాయి. హెడర్ ప్రాపర్టీ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మెసేజ్ హెడర్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అన్నది ఉంటుంది. ఈఎక్స్ ప్రాపర్టీ ఎంహెచ్. ఓకేనా. మెసేజ్ హెడర్ అని గుర్తుపెట్టుకోండి. మెసేజ్ హెడర్లో ప్రాపర్టీలో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏం చేసుకుంటున్నా ఇక్కడ నుంచి ఉన్న 6 ఆప్షన్సే ఉంటాయి, ఇంకెక్కువ ఉండవు. సో ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తారేమో తెలియదు. ప్రెజెంట్ అయితే చాలా రోజుల నుంచి కంటెంట్ మోడిఫైర్లు ఇవే ఉన్నాయి, ఇవే యూస్ చేస్తాం మనం సంవత్సరాల నుంచి. ఓకేనా. ఆ తర్వాత మనకి ఇంతవరకు ఏమేమి క్లియర్ అయినాయి చెప్పండి. ఇది క్లియర్ అయింది, హెడర్ క్లియర్ అయింది, ప్రాపర్టీ కూడా క్లియర్ అయిపోయింది. ఇక ఎక్స్పాత్ అనేది ఎప్పుడు చూస్ చేస్తామంటే, మనకి ఎక్స్ఎంఎల్ పేలోడ్ వస్తుందనుకోండి, ఎక్స్ఎంఎల్ పేలోడ్ వచ్చినప్పుడు మనకి దానికి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉందనుకోండి, ఆ తర్వాత ఇంకో ఫోల్డర్ ఉంది దాని లోపల, ఇంకేముంది, ఇంకో ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎస్, ఇది బి, ఇది ఎల్ అనుకోండి, S/B/L ఇట్లా మనం పాత్ అనమాట. పాత్ అన్నది చూపించడానికి ఎక్స్పాత్ అన్నది చూస్ చేస్తే మనకి సిపిఐ ఓన్లీ XML, JSON, CSV లాంగ్వేజెస్ మీదే పనిచేస్తుందండి. ఇది మీరు గుర్తు పెట్టుకోండి, రాసుకోండి నోట్స్లో. మనకి SAP CP అన్నది ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇంకోటి గ్రూవీ స్క్రిప్ట్ అండి. ఇవే మనం వాడేది లాంగ్వేజెస్. దాంట్లో అది అర్థం చేసుకునేదల్లా XML ఓన్లీ. కొన్ని సందర్భాల్లో అయితే ఓన్లీ XML కన్వర్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అది నేను ఇప్పుడే చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు రియల్ టైంలో అయితే చూపిస్తాను, కన్వర్షన్ టైంలో కూడా. ఓకేనా. SLB ఈ ఎక్స్పాత్ అన్నది ఎక్కడ ఇవ్వాలంటే, ఇక్కడ మీరు చూశారు కదా ఈ డేటా టైప్ ఉంది కదా, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాల్యూ వచ్చేసేసి జావా లెంగ్ డాట్ స్ట్రింగ్ అన్నది, ఇది మటుకి మ్యాండేటరీ అండి, ఇది మర్చిపోకండి. సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుంది, మీకు ఎర్రర్లో చదవంగానే అర్థమైపోతుంది. ఆ తర్వాత డిఫాల్ట్ గురించి చూసుకున్నట్లయితే, ఇదిగోండి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది చూసారా, ఈ డిఫాల్ట్ అన్నది మీరు ఇంకా ఏం మనకి పేలోడ్ రాకపోతే ఈ మెసేజ్ పంపించాలన్నప్పుడు ఈ డిఫాల్ట్ అన్నది చూస్ చేస్తాం. ఓకేనా. SBLకి సంబంధించిన ఇక్కడ మనం ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఏదైతే డేటా మనం పంపించాలనుకుంటున్నామో అది అయితే ఇక్కడ నుంచి ఎక్స్పాత్లో
అయితే పంపించడం జరుగుతుంది. మీకు రియల్ టైంలో సినారియోలో అయితే చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి, హెడర్ అయిపోయింది, జనరల్ అయిపోయింది, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఏదైనా తెలుసుకోవడానికి ఉందిరా అయ్యా అంటే ఇదిగోండి, ఇది మెసేజ్ బాడీ. మెసేజ్ బాడీ అంటే ఏంది అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. మెసేజ్ బాడీ MBO, ఓకే, M బాడీ. మెసేజ్ బాడీ, M అంటే మెసేజ్ అనుకోండి, బాడీ నేను షార్ట్కట్లో రాస్తున్నాను అనుకోకండి, టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ అవన్నీ రాయాలంటే. సో షార్ట్కట్లో నాకు ఏదైతే సెట్ అవుతుందో అట్లా రాస్తున్నా, లేకపోతే రాయండి మెసేజ్. ఓకే, మెసేజ్ బాడీ. ఓకే, మెసేజ్ బాడీ లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయన్న దాని గురించి చూద్దాం ఇప్పుడు. మెసేజ్ బాడీ లోపల మనకి చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్, కలర్ మారుస్తా, ఓకేనా, ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత కాన్స్టెంట్, ఈ మెసేజ్ బాడీ లోపల మీరు ఏదైనా పేలోడ్ పెట్టారనుకోండి, దీని లోపల ఇట్లా వైట్ కలర్ బాక్స్ ఉంటుందండి. ఈ బాక్స్ పైన ఈ ఆప్షన్స్ ఉంటాయి, 1 2 చూస్ చేస్తావు నువ్వు అని చెప్పి. ఈ రెండిట్లో మీకు రియల్ లైఫ్లో సినారియోలో ఇంకా బాగా అర్థమవుతుంది. ముందు ఇది థియరిటికల్ చదువుతున్నాను అన్నాను కదా, మళ్ళీ చదువుతున్నాను అనుకోబాకండి. మీరు చాలామంది ఏమో అంటే ఏందిరా ఇది ఇంతసేపు చదువుతున్నాడు ఇది అని అనుకోబాకండి. ఇట్లా మీరు అర్థం చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అక్కడ రియల్ టైంకి వెళ్ళినప్పుడు అవరే ఇదా అని చెప్పి మీకు డేటా ఫీడ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఇక అయిపోద్ది అనమాట, కాల్ షెడ్యూల్ అయిపోద్ది. ఇక లేకపోతే ఇక షెడ్యూల్ అయిపోగానే మీకు ఇంటర్వ్యూ టైంలో ఇవి అడుగుతారు కూడా, కంటెంట్ మోడిఫైర్ తెలుసా నీకు, ఆ తర్వాత నీకు ఎస్ఎఫ్టిపి అంటే తెలుసా, కంటెంట్ ఎన్రిచ్ అంటే తెలుసా, ఆ తర్వాత మీకు సోప్ తెలుసా, మీకు ఏ అడాప్టర్స్ వాడారు ఏంటి, కొంతమంది అడుగుతారు, అందరు అడుగుతారు లేదు. నాకు అట్లా ఇంటర్వ్యూలో నన్ను కూడా అడిగారు కాబట్టి నేను జాబ్కి రెజ్యూమ్ పెట్టినప్పుడు దానివల్ల నేను చదువుతుంది. సో రియల్ లైఫ్ సినారియో చూస్తూ ఉంటాం కాబట్టి దాని గురించి. ఓకే, ఇదిగోండి దీని లోపల ఇక్కడ మెసేజ్, ఈ బాడీ లోపల మీరు ఏమైనా పెట్టండి మెసేజ్. ఆ బాడీలో మీరు ఇక్కడ కాన్స్టెంట్, ఇదిగోండి ఇది కాన్స్టెంట్ అన్నది చూసారా, ఇదిగోండి కాన్స్టెంట్ అన్నది ఇది. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ అన్నది ఇది. ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తే మీరు క్యామెల్ ఫంక్షన్స్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అదే మీరు కాన్స్టెంట్ని యూజ్ చేసి మెసేజ్ బాడీలో ఏ మెసేజ్ అయినా పెట్టండి. ఇక మెసేజ్ బాడీలో ఏ మెసేజ్ అయినా పెట్టండి. కాన్స్టెంట్ అంటే ఏంది, ఇంకా అదే, దాన్ని ఏం చేంజ్ చేయలేమని అర్థం. ఏదైతే మెసేజ్ బాడీలో డేటా పెడతారో మీరు అదే డేటా వెళ్తుంది. ఇది కంటెంట్ మోడిఫైర్ లోపల ఉండేటువంటి ఆప్షన్స్. ఇది ఏది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి థియరిటికల్గా అయితే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకైతే రియల్ లైఫ్ సినారియో గురించి నేను ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం. చలో ఇప్పుడైతే డెస్క్టాప్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. హలో గైస్, ఇంతవరకు మనం థియరీ పార్ట్ చూసుకున్నాం, కంటెంట్ మోడిఫైర్ అంటే ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. ఇప్పుడు నేనైతే మీకు కంప్లీట్గా దాని లోపల ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మనం రియల్ టైం సిస్టమ్ కానివ్వండి, లేకపోతే ట్రయల్ అకౌంట్ కానివ్వండి, అది మీకు ఒకవేళ మీకు ట్రయల్ అకౌంట్ ఉందా లేదా అన్నది కింద కామెంట్లో చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నేనైతే ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటన్న దాని గురించి చెబుతాను. ఒకవేళ ఐడియా ఉంటే క్రియేట్ చేసుకోండి, కింద కామెంట్లో చెబితే దాన్ని బట్టి చూద్దాం. ఈరోజు అయితే కంటెంట్ మోడిఫైర్ గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ మోడిఫైర్ అన్నది మనకి ఒక ప్యాలెట్ ఆప్షన్ SAP CPIలో మనం కంటెంట్ మోడిఫైర్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ చూసుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు థియరీ పార్ట్ నుంచి రియల్గా మనం రియల్ టైం సిస్టమ్ కానివ్వండి, ఇట్లా ట్రయల్ అకౌంట్ కానివ్వండి, దేంట్లో అయినా సరే ఈ కంటెంట్ మోడిఫైర్ అన్నది ఎట్లా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి, దాని తర్వాత దీని లోపల కాన్ఫిగరేషన్ ఏం చేయొచ్చు, ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి అయితే చూపిస్తాను. దీంట్లో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎండ్ టు ఎండ్ సినారియో అయితే చూపిస్తానండి. దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా జస్ట్ మనం దీని గురించి బ్రీఫ్గా మనం ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది ఏంటన్న దాన్ని తెలుసుకుందాం. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఎండ్ టు ఎండ్ సినారియో అయితే చూపిస్తాను. అప్పుడు ఏంటంటే మీరు కూడా ఒక టాస్క్ లాగా ఇస్తాను, మీరు కూడా చేయండి. ఇక మీరు మన వీడియోని చూడకపోతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ బాగా షేర్ చేసుకుని ఎవరు నేర్చుకోవాలని ఉన్నట్లయితే మన దాంట్లో ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం జరిగింది.
మీకు ఆ వీడియో అర్థమైందా లేదా అని కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మనకి చెప్పడానికి ట్రై చేయండి. ఇక నేనైతే కంటెంట్ మోడిఫైర్ గురించి చదువుతాను. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్లో మనకి ఇదిగోండి, ఇది ఒక ప్యాలెట్ ఆప్షన్. ఇది వచ్చేసి మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఆ తర్వాత ఇది సెండర్, ఇది వచ్చేసి రిసీవర్, ఇది వచ్చేసి ఈ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టార్ట్ పాయింట్ వచ్చేసి సెంటర్తో కనెక్ట్ అవుతుంది, ఎండ్ పాయింట్ వచ్చేసి రిసీవర్తో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంట్రడక్షన్ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ స్టార్ట్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఏంటి అని చెప్పి. దాంట్లో కొంచెం రియల్ టైమ్గా మనం రియల్ లైఫ్లో ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు అయితే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఓన్లీ కంటెంట్ మోడిఫైర్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ముందుగా చూసుకున్నట్లయితే కంటెంట్ మోడిఫైర్లో ఇది ప్యాలెట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఏమేమి చేయొచ్చు ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనం మెసేజ్ బాడీ నుంచి స్టార్ట్ చేద్దాం. మెసేజ్ బాడీలో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్స్టెంట్ అని ఉంది, ఇక్కడ బాడీ అని ఉంది చూసారా, ఇక్కడ బాడీ, ఇక్కడ టైప్ అని ఉంది. టైప్లో మీకు కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. టైప్ అంటే ఏంటి, కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్ అంటే ఏందని తెలుసుకునే ముందు కాన్స్టెంట్ అన్నది ఏందన్నది తెలుసుకుందాం. ఇక్కడ మనకి బాడీ అనేది ఉంది చూసారా, బాడీలో మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా డేటా పెట్టారనుకోండి, కాన్స్టెంట్ డేటా పెట్టారనుకోండి, ఆ డేటా మీకు ఈ ఎండ్ పాయింట్కి నుంచి ఈ రిసీవర్కి అయితే వెళ్ళిపోతుంది. కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇటు నుంచి వచ్చేది ఏది ఇంకా మనకి సంబంధం లేదు. కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇక మనం ఏదైతే ఇక్కడ డేటా అయితే ఇస్తామో అదే ఆ డేటా మాత్రమే ఇక్కడ నుంచి ఈ పక్కకు వెళ్ళిపోతుంది. కర్సర్ చూడండి మీరు, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి డేటాతో ఇంక సంబంధం లేదు. ఇక్కడ నుంచి మనకి యారో మార్కు ఇక్కడ నుంచి కంటెంట్ మోడిఫైర్ పక్క నుంచి ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చే డేటా, కంటెంట్ మోడిఫైర్లు ఇస్తున్నాం కదా ఈ డేటా మాత్రం ఈ పక్క నుంచి ఈ ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యి రిసీవర్కి ఏదైనా కనెక్షన్ చేస్తే అడాప్టర్ ద్వారా అది డేటా అన్నది వెళ్ళిపోతుంది. మీకు రియల్ టైంలో నేను అది ఎగ్జాంపుల్ సహా చూపిస్తాను. ఎండ్ టు ఎండ్ సినారియో కూడా మీకు చూపిస్తాను, ఒక టాస్క్ కూడా ఇస్తాను. అప్పుడు ఏంటంటే మీరు కూడా ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది. దాంతోపాటు మీరు నేను చెప్పింది నేను ఎట్లా చేస్తున్నానో దాన్ని బట్టి చేయాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయకపోతే రాదండి, ప్రాక్టీస్ చేయకపోతే కంపల్సరీ రాదు, కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ వీడియోస్ చూసి థియరీ పార్ట్ లాగా చదివి వదిలేద్దాం అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. మీరు రియల్గా చేసేటప్పుడు ఏంటంటే చాలా ఎర్రర్స్ వస్తాయి. మీరు దానికి సంబంధించిన కింద కామెంట్లు అడిగితే నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఈ కంటిన్యూషన్ సిరీస్లా ఉంటుంది కాబట్టి నేను మీకు దాని గురించి ఆన్సర్ ఇచ్చి చెప్పడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఇది సెండర్, ఇది రిసీవర్, ఇది మొత్తం చెప్పడం జరిగింది. కాన్స్టెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ అన్నది వచ్చేసి మనం క్యామెల్ ఫంక్షన్స్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఒక క్యామెల్ ఫంక్షన్ చూపిస్తున్నాను చూడండి, ఎట్లా ఉంటుంది ఏంటన్న దాని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఇక్కడ $, దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఇన్ డాట్ బాడీ అని ఉండేది, ఇన్ డాట్ బాడీ అని ఇన్ డాట్ BODY బాడీ, ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఇట్లయినా రాయొచ్చు మీరు. లేదు ఇన్ డాట్ బాడీ అన్నది పాత వర్షన్ లాగా యూజ్ అయ్యేది. రాబోయే న్యూ వర్షన్కి ఏంటంటే ఇన్ డాట్ బాడీ పెట్టవసరం లేదండి, జస్ట్ బాడీ అని రాస్తే చాలు. ఇట్లా జస్ట్ బాడీ అని రాస్తే చాలు, ఇన్ డాట్ బాడీ అనేది అవసరం లేదు. ఇన్ డాట్ బాడీ అంటే ఏంటంటే ఇటు నుంచి వచ్చేటటువంటి ఫ్లోలో ఉన్నటువంటిది ఇదేంటంటే డైరెక్ట్గా అక్కడ నుంచి యాక్సెస్ చేసి ఇటు నుంచి వచ్చే డేటాని యాక్సెస్ చేసి ఇది వచ్చేసి మనకి ఇట్లా ఎండ్ పాయింట్ దాకా అయితే పంపించడం జరుగుతుంది. లేదు మనకి ఇక్కడ ఇంకా వేరే విధంగా కూడా కాల్ చేసుకోవచ్చు. క్యామెల్ ఫంక్షన్స్ 2-3 చూపిస్తున్నా చూడండి. ఇంకా క్యామెల్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. మీకు ఏదైనా లిస్ట్ దొరికితే కింద కామెంట్స్లో చెప్పండి. అది ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ కామెంట్స్లో చూసి అవి రాసుకున్నారనుకోండి వాళ్ళు కూడా. నేనైతే మీకు మ్యాక్సిమం మనకు డైలీ యూజ్లో ఏమేమి అవసరమో అవి మొత్తం అయితే అప్కమింగ్ రియల్ టైమ్ ఎండ్ టు ఎండ్ సినారియోస్ చదువుతూ ఉంటాను కదా, ఆ టైంలో అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇన్ డాట్ బాడీ రాదు. ఇంకా ఇక్కడ వచ్చేసి హెడర్లో వాల్యూ ఏదైనా ఉందనుకోండి, అక్కడ యాక్సెస్ చేయాలనుకోండి HEADER హెడర్ డాట్, అక్కడ మీరు ఇక్కడ లోపల ఏదైతే మ్యాటర్ ఇస్తారో దానికి సంబంధించిన నేమ్ అన్నది ఎక్స్టెన్షన్ నేను ఏ అనుకోండి, ఏ అని ఇస్తాను. అట్లానే ప్రాపర్టీ కూడా సేమ్ ఇంతే, క్యామెల్ ఫంక్షన్ అట్లానే ఉంటుంది. ఇంకేదైనా నేమ్ ఇస్తే ఆ ఏ ప్లేస్లో మీరు ఆ నేమ్ని కాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఆ హెడర్ లోపల ఉన్నటువంటి వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది.
ఈ విధంగా వచ్చేసేసి మీరు క్యామెల్ ఫంక్షన్స్ ద్వారా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి యాక్సెస్ చేయవచ్చు. ఇది మనకి మెసేజ్ బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీలకు వెళ్ళినట్టయితే ప్రాపర్టీకి హెడర్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. హెడర్ వచ్చేసి మనం ఎండ్ పాయింట్ వరకు మనం ట్రిగర్ చేస్తాం. హెడర్లో మీరు ఏదన్నా యాడ్ చేసి పంపించినట్లయితే మేటర్ అన్నది అది వచ్చేసి ఎండ్ పాయింట్ వరకు అదైతే రీచ్ అవ్వడం జరుగుతుంది. అదే మనం ప్రాపర్టీలో యూజ్ చేసినట్లయితే ఇది విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రమే అది మనకి యాక్సెస్ చేయడానికి కుదురుతుందండి. అది హెడర్కి ప్రాపర్టీకి మధ్య తేడా ఏందని చెప్పి మీకు క్వశ్చన్ అడిగితే చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిపైన మీకు కంపల్సరీ క్వశ్చన్ పడుతుందండి. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ హెడర్ అండ్ ప్రాపర్టీలో మీరు ఏదైనా వాల్యూస్ని ఇంకా మీరు చాలా ఆప్షన్స్ చెప్పారు కదా థియరీ పార్ట్లో, అవి చూపించలేదని చెప్పి డౌట్ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి డిఫాల్ట్ డేటా టైపు, ఆ తర్వాత సోర్స్ వాల్యూ, సోర్స్ టైపు, నేము, యాక్షన్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవి ఎట్లా యాడ్ చేస్తామంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు ఏదైనా వచ్చేటటువంటి పేలోడ్లో నుంచి ఏదైనా డేటాని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నట్టే డిలీట్ సెలెక్ట్ చేయండి. లేదు క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను కొత్త ఫీల్డ్ అన్నట్లయితే క్రియేట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రాపర్టీలో మనం ఇందాక ఇక్కడ క్యామెల్ ఫంక్షన్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఏం వాడాం, బి అనేది వాడాం. ఆ బి అన్నది ఇక్కడ పెట్టేసాం. సో బీకి వచ్చేసి 10 అనేది నేను అసైన్ చేస్తున్నా. బీని కాల్ చేస్తే ఏమవుతుందంటే 10 అన్నది మనకి అక్కడ మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. వాల్యూ ఏముంది 10 కాబట్టి మీరు ఒకవేళ వేరియబుల్స్ని ఎట్లా కాల్ చేస్తాం, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్కి సంబంధించిన ఏమైనా ఐడియా ఉంటే మీరు కోడింగ్ లాంగ్వేజ్ గురించి కొంచెం సింపుల్గా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మీకు అర్థమైపోతుంది. ఏం లేదండి, ఏ ఈక్వల్ టు బి అన్నాం అనుకోండి, బి వచ్చేసేసి ఏలోకి డేటా అన్నది స్టోర్ అవుతుంది. ఏని కాల్ చేయగానే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, బి వస్తుంది. లేదు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి, ఏ ఈక్వల్ టు 10 అంటే 10 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. ఏని కాల్ చేస్తాం మనం, అప్పుడు ఏమవుతుందని కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అప్పుడు ఏమవుతుందంటే ఏ వాల్యూ అన్నది మనం యాక్సెస్ చేయడానికి కుదురుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న డేటా టైప్ని చూసారా. ఇక్కడ డేటా టైప్లో ఇది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, కానీ ఇక్కడ ఎక్స్పాత్ కొన్ని ఫీల్డ్ చేస్తున్నప్పుడు మటుకి ఎక్స్పాత్ అంటే ఏంటి అని చెప్పి డౌట్ ఉండొచ్చు. ఎక్స్పాత్ అంటే ఏంటంటే XML డేటాని యాక్సెస్ చేయాలన్నప్పుడు దాని యొక్క సోర్స్ పాత్ అన్నది ఎక్కడుంది ఏంటన్న దాని గురించి ఇక్కడ నుంచి మనం ఫీడ్ చేయాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఇది అవసరం లేదు మనకి, జస్ట్ ఇక్కడ నుంచి XML డేటా మీకు రియల్గా ఎట్లా ఉంటుంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను రియల్ టైం ఎండ్ సినారియో చేస్తాను చూసారా. అప్పుడు మీకు XML డేటాని ఎట్లా యాక్సెస్ చేస్తాం అన్నదాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పాత్ ఎట్లా ఇస్తాం అన్నదాని గురించి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా చూడండి. A/B లోపల మనకి చూసుకున్నట్లయితే ఏముందన్న దాని గురించి చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకి A/B లోపల డేటా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఐడి నెంబర్ ఉందనుకోండి, అది ఇక్కడ ఈ విధంగా మీరు పాత్ ఇచ్చి అది బిలో స్టోర్ చేస్తాం. ఇదిగోండి ఎక్స్పాత్ ఉంది కదా, ఎక్స్పాత్ని ఈ విధంగా అయితే కాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ పాత్లో మనకి మీ ఐడి నెంబర్ ఉందనుకోండి, ఐడి నెంబర్ని మీరు క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ బాడీలోకి యాక్సెస్ చేయాలనుకోండి. నేను ప్రాపర్టీ అని చూసారా, ప్రాపర్టీకి సంబంధించినది నేను ఆల్రెడీ ఇక్కడ ఫీడ్ చేశాను చూసారా. ఎక్స్ప్రెషన్ అని పెట్టాలండి, ఇక్కడ కాన్స్టెంట్ పెట్టి మీరు ఇవి కాల్ చేస్తే రావు. ఈ టైప్లో మటుకి ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఓకేనా. ఇక ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా బి అని కాల్ చేసాం కదా, ఇక్కడ ప్రాపర్టీ డాట్ బి అని కాల్ చేసినాను చూసారా. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏమని వస్తుంది అంటే ఇక్కడ నుంచి మీరు ఆ ఎక్స్పాత్లో ఉన్నటువంటి ఐడి నెంబర్ బిని కాల్ చేశారు కాబట్టి బి అనే వాల్యూ అయితే అక్కడికి వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మటుకు మీరు జావా డాట్ lang డాట్ string స్ట్రింగ్ అని చెప్పి కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా. ఇంకా ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి క్రియేట్, అదే డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి మీరు పాత్ అయితే డిలీట్ అనేది అయితే చూస్ చేయాలి యాక్షన్ దగ్గర నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని లోపల చాలా సోర్స్ టైప్స్ ఉంటాయండి, వాటిని 1 by 1 చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ ఉందనుకోండి, కాన్స్టెంట్ అంటే ఏముంది ఇంకా మార్చలేము దాన్ని, మీ కాన్స్టెంట్ అనే పేరులో తెలిసిపోతుంది, దాన్ని బట్టి తెలుసుకోండి. ఇంకా కాన్స్టెంట్ అనేది ఇంకా ఏంటంటే ఇంకా మార్చలేమని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అన్నది మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను. ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఏదైనా క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి యాక్సెస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి
యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదైనా స్పెసిఫిక్ హెడర్లో ఉన్నటువంటి వాల్యూవా లేకపోతే హెడర్లో ఉన్న వాల్యూ ప్రాపర్టీలో ఉన్న వాల్యూ హెడర్లోకి యాక్సెస్ చేయడానికి ఉంటుంది. రెండింటిలాంటి సేమ్ ఫీచర్సే ఉంటాయండి. కాకపోతే ఈ ప్రాపర్టీ అనేది ఏంటంటే విత్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఫ్లోలో మాత్రమే, ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. అదే మనకి హెడర్ అయితే వేరే చోట నుంచి కూడా యాక్సెస్ చేయడానికి కుదురుతుందండి, వేరే ఇంటిగ్రేషన్ ప్రాసెస్లోకి యాక్సెస్ చేయడానికి కుదురుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్లోబల్ వేరియబుల్లో ఏదన్నా మీ దగ్గర దానికి సంబంధించిన నేమ్ ఏదైనా ఉందనుకోండి, కేకేఎల్ అని ఏదో ఒక నేమ్ అని నేను జస్ట్ ఇస్తున్నాను. ఈ నేమ్ అన్నది గ్లోబల్ వేరియబుల్ అన్నది మానిటరింగ్ ఆప్షన్లో వేరియబుల్స్లో ఉంటుందండి. అక్కడ మీరు ఏదైనా డిక్లేర్ చేశారనుకోండి, అక్కడ ఏమైనా వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనం మళ్ళీ గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలుగుతామండి. అదే మనకి ఈ గ్లోబల్ వేరియబుల్ ఏం లేదనుకోండి, ఇక్కడ డిఫాల్ట్లో సెట్ చేయాల్సి ఉంటుంది నో డేటా అని చెప్పి. ఇది ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే, ఇట్లా పెట్టకుండా చాలామంది వదిలేస్తారు. పెట్టకుండా ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఏమైంది మనకు ట్రిగర్ అయిందా లేదో తెలియదు. అదే ఇక్కడ మీరు డిఫాల్ట్ వాల్యూ నో డేటా అని పెట్టినట్టయితే ఓకేనా, ఇక్కడ ఏం డేటా లేదని చెప్పి మనకి అంటే మన మానిటర్లో వేరియబుల్స్లో గ్లోబల్ వేరియబుల్లో ఏం డేటా లేదు, మీరు అడిగినటువంటి సంబంధించి ఫీల్డ్కి సంబంధించి అనుకోండి, ఆ టైంలో నో డేటా అని వచ్చిందంటే ఏం గ్లోబల్ వేరియబుల్లో ఎటువంటి డేటా అయితే స్టోర్ అయ్యలేదు, సో దానివల్ల నో డేటా అని వస్తుందని చెప్పి మీకు ఒక అర్థమవుతుందండి. రియల్ టు ఎండ్ సినారియో చూస్తానన్నాను కదా, ఆ టైంలో ఏంటంటే మనకి ఇది మీకు అర్థమైపోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది కదా, హెడర్లో ఉన్న వాల్యూని కాల్ చేయాలన్నప్పుడు హెడర్ అని పెట్టేసేసి అక్కడ క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి మీరైతే యాక్సెస్ చేయవచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్ అండి. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే మీకు గ్లోబల్ వేరియబుల్ అంటే ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రమే యాక్సెస్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత నెంబర్ రేంజ్ అంటే ఏంటంటే మీరు ఎన్నిసార్లు ట్రిగర్ చేశారో అది మీకు ఐడెంటిఫై చేయాలన్నప్పుడు నెంబర్ రేంజ్ అని సెట్ చేసుకోవాలంటుందండి. ఇది మానిటరింగ్ ఆప్షన్లో నెంబర్ రేంజ్ అని చెప్పి ఉంటుందండి. అక్కడ నుంచి మీరు వచ్చేసేసి నెంబర్ రేంజ్ అన్నది సెట్ చేసుకొని అది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది చూసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను మీకు రియల్ టైమ్ ఎండ్ టు ఎండ్ సినారియోలో అది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ అన్నది చూసుకున్నట్లయితే హెడర్లోకి ప్రాపర్టీ వాల్యూ యాక్సెస్ చేయాలన్నప్పుడు మనకి ప్రాపర్టీ అనేది చూస్తామండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాత్ మీకు ఆల్రెడీ చెప్పాను. సేమ్ ఇదే విధంగా మనకి ఇక్కడ ఇది చూసినట్లయితే హెడర్లో కూడా సేమ్ ఉంటాయండి. కాకపోతే ఈ హెడర్ అన్నది మీకు అవుట్ ఆఫ్ ద ఫ్లో కూడా యాక్సెస్ ఉంటుంది. కాకపోతే ప్రాపర్టీ అన్నది విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రమే యాక్సెస్ ఉంటుందండి. ఈ విధంగా మీకు సేమ్ ప్రాపర్టీలు ఏదైతే ఫీచర్స్ ఉంటాయో సేమ్ అంతే ఉంటాయి. చూడండి ఇక్కడ క్రియేట్, డిలీట్, నేమ్, ఆ తర్వాత సోర్స్ టైప్లో చూడండి మొత్తం సేమ్ టు సేమ్ ప్రాపర్టీ లాగే ఉంటాయి. ఆ తర్వాత సోర్స్ వాల్యూ, డేటా టైప్, డిఫాల్ట్ ఇదంతా కామన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే జనరల్ అండి, ఇది ఫైనల్. ఇంకా కంటెంట్ మోడిఫైర్, ఇదే కంటెంట్ మోడిఫైర్ చాలా ఎక్కువగా వైడ్గా యూజ్ చేస్తామండి. మీరు మన SAP CPIలో ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే చాలా సింపుల్ ప్యారెట్ ఆప్షన్. దీంట్లో పెద్ద మీరు రాకెట్ సైన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్గానే ఉంటుంది. ఇది కొన్ని కంటెంట్ మోడిఫైర్ మీరు మీ యొక్క CM అని పెట్టుకోండి. ఆ తర్వాత కంటెంట్ మోడిఫైర్ మీరు దేని వాడుతున్నారు ఏంటన్న దానికి మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. అదేవిధంగా నేనైతే ABC అని ఇస్తున్నాను. ఆ ABC ప్లేస్లో మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. మీరు దేనికి వాడారు ఏంటన్న దాని గురించి జస్ట్ చూడంగానే అర్థమైపోవాలి కాబట్టి షార్ట్ హ్యాండ్ రైటింగ్లో మ్యాక్సిమం రాస్తారు రియల్ టైమ్ సినారియోస్లో. ఈ విధంగా అయితే మీరైతే కంటెంట్ మోడిఫైర్ని లోపల ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మీకు అర్థమైంది కదా. థియరీ పార్ట్ దీనికి మీకు సింక్ అయిందా లేదా కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఎండ్ టు ఎండ్ సెండర్ నుంచి రిసీవర్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, సెండర్ నుంచి స్టార్ట్కి ఈ స్టార్ట్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, స్టార్ట్ లోపల ఈ కంటెంట్ మోడిఫైర్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ మొత్తం ఎట్లా యూజ్ చేస్తావు, యాక్సెస్ చేస్తావు అన్న దాని గురించి, నెక్స్ట్ వచ్చేసి ఎండ్ నుంచి రిసీవర్కి ఎట్లా కనెక్ట్ చేస్తావు, ఎండ్ టు ఎండ్ సినారియో అన్నది నేను ఒకటి చూపిస్తానండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అడాప్టర్స్ ఎట్లా యూజ్ చేస్తావు ఏంటన్న దాని గురించి 1 by 1 అయితే తెలుసుకుందాం. మొత్తం అడాప్టర్స్ ఒకేసారి తెలియవు మనకి, 1 by 1 ఫ్లోస్ చేసుకుంటా పోతే ఎండ్ టు ఎండ్ సినారియోస్లో మీకు తెలుస్తుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎండ్ టు ఎండ్ సినారియో చూద్దాం. ఇక అంతకన్నా ముందు మీకు ట్రైల్ అకౌంట్ ఉందా లేదా అన్నది కింద కామెంట్లో చెప్పండి. దీని ద్వారా ఏంటంటే నేను మీకు ట్రైల్ అకౌంట్ కావాలి, ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటన్నది మీరు అడిగినట్లయితే నేను దాని గురించి అయితే మీకు క్లియర్గా మీకు కావాలంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని రిక్వైర్డ్ టూల్స్ ఉన్నాయండి. సోప్ UI అని చెప్పి, ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ అని చెప్పి అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్న దాని గురించి కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు తెలియనట్లయితే కింద కామెంట్లో చదివితే నాకు తెలుస్తుంది కదా మీకు ట్రైల్ అకౌంట్ ఉందా లేదా, పోస్ట్ మ్యాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇంకేం కావాలి, సోప్ యూఐ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత ఎస్ఎఫ్టీపీసీ అవి మొత్తం 1 by 1 తెలుసుకుందాం. ఆ తర్వాత ట్రైల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, బీటీపీ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్న దానికి మీకు ఐడియా లేకపోతే నాకు కింద కామెంట్లో చెబితే నేను చదువుతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయకుండా మట్టుకి మర్చిపోకండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది, దాంతోపాటు ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది, దాంతోపాటు నాకు చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు మామూలుగా ఇది బయట మార్కెట్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీకు ఐడియా ఉంది. మళ్ళీ మీకు టైం తీసుకుని మొత్తం ఇంత కష్టపడి చదువుతున్నాను కదా, మీరు కొంచెం అర్థం చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ట్రైల్ అకౌంట్ ఉందా లేదా లేదు అన్నట్లయితే దాని గురించి కూడా ఎట్లా చేయాలి ఏంటని దాని గురించి కూడా చెప్తాను. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ట్రైల్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేశారు, ఆ ట్రైల్ అకౌంట్ రిమూవ్ అయిపోయింది, జస్ట్ అంటే ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్నే కంటిన్యూ చేస్తూ ఎట్లా మళ్ళీ మనం ఏ స్టెప్స్ తీసుకొని మళ్ళీ దాన్ని మనం వర్కింగ్లో తీసుకురావాలి ఏంటన్న దాని గురించి కూడా చెబుతానండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఏంటన్న దాని గురించి. ఇంకా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.